హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్‌గా ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేసే బ్రేక్‌ఫాస్ట్ కానీ, స్నాక్ ఐటెమ్ అనుకోవచ్చు. సూజీ బాల్స్ అండి. చాలా సింపుల్‌గా ఉంటాయి. చూడండి ఎంత బావుందో. టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్‌లో ఉంటది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకేనా అండి? మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక కడాయి తీసేసుకొని 1 కప్ వాటర్ తీసుకోండి. ఈ రెసిపీకి మనం సాల్ట్ ఇందులోనే వాటర్‌లోనే యాడ్ చేస్తాం కాబట్టి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతదండి. 1/4 టీ స్పూన్ అంతే. ఎక్కువ ఏం అవసరం లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్‌ని కూడా. చూడండి వాటర్ వేడైపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్ సూజీ అంటారు, బాంబే రవ్వ అంటారు అది తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ ఫ్రెష్‌ది కోకోనట్‌ని ఇలా తురిమేసేసానండి. హాఫ్ కప్ తీసుకుంటున్నాను. దీన్ని మనం మంచిగా కలిపేసుకోవాలి. ఒక పేస్ట్ లాగా అవుతది. చాలా సింపుల్ రెసిపీ అండి. కానీ టేస్ట్ మాత్రం బావుంటుంది. చాలా బావుంటది. ఇట్లా డిఫరెంట్‌గా పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి కానీ, లేదా స్నాక్ ఐటెమ్ లాగా కూడా చేసుకోవచ్చు మనం. ఇలా అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ అలా మంచిగా కలిపేసుకొని, ఇది కాస్త చల్లనివ్వాలండి. ఆ తర్వాతకి మనం వీటిని కొంచెం ఆయిలేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. సో, నేనిప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కాస్త చల్లగా అయిపోయాక మనం బాల్స్ లాగా చేసేసుకుందాము. చూడండి ఇది కాస్త చల్లగయింది. ఇప్పుడు ఇందులోకి నేనొక 1 టీ స్పూన్ అలా ఆయిల్ తీసుకుంటున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి చిన్నగా. ఇప్పుడు వీటిని కొద్దిగా తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. చిన్నగా. ఈ విధంగా చిన్న బాల్స్ అన్నీ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని మంచిగా ఆవిరి పట్టించుకుందాం. స్టీమ్ చేసుకుందామండి. స్టీమ్ కుక్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా! నేను ఇలాంటిది యూజ్ చేశాను. నేనిక్కడ కాస్త ఆవిరి పట్టడం కోసమని వాటర్ తీసుకున్నాను. ఓకేనా? అలాగే ఒక స్టాండ్ పెట్టేసేసుకొని స్లోగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలలా మనము స్టీమ్ చేసేసుకోవాలండి. మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూడండి ఒక 5 మినిట్స్ అయిపోయాక ఇవి మంచిగా కుక్ అయిపోయి ఉంటాయండి. మీకు లేదు అనంటే ఒక టూత్ పిక్ తోటి చెక్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు ప్రెస్ చేసి చూసారంటే ఏమీ స్టిక్ అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రం మంచిగా కుక్ అయినట్టు. సో, 5 మినిట్స్ సరిపోతుందండి. వీటిని జాగ్రత్తగా మనం తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు. మనకది పట్టుకుంటే కాస్త వేడుంటది కాబట్టి ఇలా దీంతో తీసుకుంటే మనకి ఈజీ ఉంటుందండి. సో, వీటిని ఇప్పుడు నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. పాన్ తీసేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేడయిందండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు ఇంగువ, కొంచెం కరివేపాకు, అలాగే కాస్త కొత్తిమీర, అలాగే ఇందులోకి ఒక చిటికెడు పసుపు తీసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ అలా 1/4 అంతే రెడ్ చిల్లీ పౌడర్, కారం పావు టీ స్పూన్ తీసుకుంటున్నాను. గరం మసాలా కూడా కొంచెం ఒక పించ్ అట్లా చిటికెడు అలా తీసేసుకొని వీటిని ఒక్క నిమిషం అలా సార్ట్ చేసేసుకోండి. కలిపేసేయండి. ఆ తర్వాతకి ఇందులోకి మనం ఆల్రెడీ సైడ్ తీసేసుకున్నాం కదండీ సూజీ బాల్స్. వీటిని ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాలు అలా మంచిగా కలిపేసుకున్నామంటే అయిపోతుందండి. సింపుల్ చూస్తున్నారు కదా! ఎంత ఈజీగా ఉందో రెసిపీ. మసాలా సూజీ బాల్స్ రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓకేనా అండి? సో, దీన్ని నేను ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసుకుంటున్నాను. ఈ సూజీ బాల్స్ టొమాటో కెచప్‌తో తినండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అంతే అండి. ఒక 2 మినిట్స్ తర్వాతకి కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే. నచ్చాయండి రెసిపీ? ఆయిల్ తక్కువ, అలాగే మంచిగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ టైమ్‌కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
మన వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.